మంజులు వస్తుంది. అందరికి నమస్కారం. నా పేరు రమేష్ యాదవ్. నేను తెలంగాణ రాజాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మరి మొన్న సాయి ఈశ్వర్ ఆచారి చనిపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే ఈరోజు బీసీల పైన జరుగుతున్నటువంటి అరాచకాలను చూసి బీసీలకు చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి ద్రోహాలు మరి ఆయన అన్నీ చూసి ఈరోజు మరి విద్యాపరంగా కానీ రాజకీయ పరంగా కానీ పరిశ్రమలు కానీ ఎక్కడకు అంతమంది నిరుద్యోగులు తయారవుతారు. మరి బీసీలకు గత 70 సంవత్సరాలుగా మరి విద్యా వైద్య అందక కొంతమంది ఇప్పటికీ కొన్ని కులాలు సర్పంచ్ కాకుండా మరి ఎంపీసీ కాకుండా ఎమ్మెల్యే కాకుండా ఉన్నారు. మాకంతా చైతన్యం కావాలి, మా బీసీలంతా రాజాధికారం కావాలని చెప్పి ఈరోజు చనిపోయాడు. కానీ బీసీలంతా చనిపోకూడదు. ఈరోజు కొన్ని మీడియాలు, రెడ్డిల మీడియాలు కానీ వెలుగుల మీడియాలే కానీ మరి పెద్ద మీడియాలు మరి ఎందుకు ఈరోజు ఒక బీసీ ఒక యువ నాయకుడు చనిపోతే మరి ఎందుకు ఈరోజు మరి బీసీలు ఎందుకు మన ప్రెస్ వాళ్ళు మీడియా ఎందుకు స్పందించకొచ్చింది? అదే ఒక రెడ్డి చనిపోయినా మనం ఎవరు చనిపోయినా కూడా ఎంబడి స్పందిస్తుంది. మరి బీసీలు ఎంత చిన్న చూప. ఖబర్దార్ మీ ఏదైతే మీ టీవీ ఛానల్ కానీ మీ ఆఫీసులో కానీ తలపెట్టడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. మరి బీసీలకు తక్కువ చూస్తే 2028లో మరి బీసీ ముఖ్యమంత్రి అవుతారు. బీసీలకు తక్కువ చూడకూడదని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లాగే జరిగిన సంఘటన మీద ఇంతవరకు మా సాయి ఈశ్వర్ ఆచార్య చనిపోతే మరి ప్రభుత్వం మరి ఇంతవరకు స్పందించలేదు. మరి ఈరోజు బీసీ ముఖ్యమంత్రులు కానీ బీసీ ఎమ్మెల్యేలు కానీ బీసీ ఎంపీలు కానీ వెంటనే రాజీనామా చేయాలి. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ మరి వెంటనే మరి ఈరోజు మోడీ బీసీ అని చెప్పుకుంటున్నాం. కానీ మరి ఎందుకు ఇంతవరకు ఒక యువకుడు చనిపోతే ఇంతవరకు ఎందుకు స్పందన అని చెప్పి కూడా మేము అడుగుతున్నాము. ఆ రోజు 1200 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తెలంగాణ వస్తుందని చెప్పి ఈరోజు కూడా ఒక బీసీ ఉద్యమం ఈరోజు పుట్టింది. కాబట్టి ఈయన చేసినటువంటి త్యాగం వృధా కానీయం. ఈరోజు తిరుమల పైన మరి అనేక విమర్శలు చేస్తున్నారు. మరి చేసినటువంటి వారికి ఖబర్దార్ చెప్తున్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈరోజు బీసీలు అంటున్నట్టే కేవలం తిరుమల వల్లనే మీ గుండె చేసుకొని చెప్పండి. అగ్రవలాలు ఒక్కొక్కరు మరి ముఖ్యమంత్రి కూడా గుండెలు గుబులవుతున్నాయి, ఏం చేస్తాడో మల్లన్న అని చెప్పి కూడా భయపడుతున్నారు. నిన్న చూసుకుంటే మల్లన్నను మరి సాయి ఈశ్వరాచారి చనిపోతే ఆయన డెడ్ బాడీ దగ్గర గుండెయకుండా హౌస్ అరెస్ట్ చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ఖబర్దార్ చెప్తున్నాం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీ మంత్రులను ఎమ్మెల్యేలను తిరిగామని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. తక్షణమే మరి ఈ బాధిత కుటుంబానికి ₹1,00,00,000 ఇవ్వాలి. అట్లాగే సొంత ఇల్లు కట్టియాలి, సొంత ఒక జాబ్ ఇవ్వాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. జై పూలే, జై భీమ్, జై మల్లన్న.